మీలో ఎంతమంది గమనించారో గాని మన ఊళ్ళలో చాలా మంది ఇళ్ల గడపల మీద ఒంగోలు గిత్తలతో ఆ ఇంటి యజమాని దిగిన పెద్ద ఫోటోలు వేలాడుతుంటాయి. చూడచక్కని అందమైన ఎడ్ల ముగుతాడో పగ్గాలో పట్టుకునో రైతులు ఫోటోలు దిగి వాటిని అపురూపంగా దాచుకుంటుంటారు. గ్రామాల్లో రచ్చబండ మీద కూర్చునే వయసు మీరిన పెద్దోళ్లు ఎవరైనా కుర్రోళ్లని చూసినప్పుడల్లా వీళ్ళెవరో ఒంగోలు గిత్తల్లా ఉన్నారా అనటం, దానికి కుర్రాళ్లు మీసాలు మెలేయటం చాలా మామూలుగా కనిపించే దృశ్యం. అంతగా ప్రసిద్ధిగాంచిన పేరు ఒంగోలు జాతి గిత్త. ఈ గిత్తలకు ఇప్పుడు గ్రహణం పట్టింది. కానీ ఒకప్పుడు ఈ గిత్తలు ఇంటి ముందుంటేనే ఓ అందం చెందం అనుకునేవారు వ్యవసాయదారులు. అటువంటి ఒంగోలు జాతి గిత్త ఒకటి బ్రెజిల్లో ఇటీవల నిర్వహించిన వేలంలో ఏకంగా 41 కోట్ల ధర పలికింది. దీనికి మురిసిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, చూసారా మా గిత్త ప్రపంచ వేదికపై సత్తా చాటిందని సంబరపడ్డారే కాని మన రాష్ట్రం నుంచి తరలిపోయిన ఒంగోలు జాతి గిత్తలకి ఆవులకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పలేదు. ఆ గిత్తలు మనవెలా అయ్యాయో, అవి బ్రెజిల్లో ఎందుకు ఫేమస్ అయ్యాయో, ఇక్కడెందుకు కనుమరుగయ్యాయో చూద్దాం. ఒంగోలు గిత్త తెలుగు జాతికి గర్వకారణమైన ఆవు జాతి. ఒంగోలు జాతి గిత్తలకు పురటిగడ్డ ఆంధ్రప్రదేశ్. ఒంగోలు జాతి ఎద్దులు అంటే ఆంబోతులు పశువుల్లో రారాజు. దర్పానికి రాజసానికి పెట్టింది పేరు. భారీ శరీరంతో రాజఠీవి ఉట్టిపడే ఎద్దులు, నమ్రతగా నడిచే ఆవులు, ముద్దు ముచ్చటగా ఉండే పెయ్యిలు పశుజాతులకే గర్వకారణం. ఇవుంటే తమ ఇంట సిరులున్నట్టేనని మురిసిపోయేవారు రైతులు. నిలువెత్తు అందం, బలమైన దేహదారుఢ్యం, కష్టించి పనిచేసే తత్వం వీటి సొంతం. ఖండాంతర ఖ్యాతి పొందిన ఈ జాతి అనేక దేశాలకు విస్తరించింది. దాదాపు 1000 నుంచి 1200 కిలోల బరువుండే ఒంగోలు గిత్తలు బలిష్టంగా ఉంటాయి. ఎండ వేడిని తట్టుకుంటాయి. రోగాలకు రొష్టులకు తేలిగ్గా లొంగవు. కాడి మెడ మీద పడితే ఎకరం పూర్తయ్యే వరకు ఆగవు. పందెపు బండ కడితే గెలిచే వరకు నిద్రపోవు. ఇంటి పెరట్లో ఆవులుంటే పాలకు ఢోకా లేదు. కరువు రోజుల్లోనూ తిండికి కరువుండేదే కాదు. తెలుగువారు పౌరుషానికి ప్రతీక ఒంగోలు జాతి గిత్త. ప్రపంచ ఖ్యాతి వీటి సొంతం. ఋగ్వేద కాలం నాటికే ఈ జాతి పశువులను పెంచినట్టు చరిత్రకారుల అభిప్రాయం. ఒంగోలు జాతి ఆంబోతు శివాలయాల్లో నంది విగ్రహాన్ని పోలుంటుంది. సింధు నాగరికత చిహ్నాల్లోనూ, అమరావతి స్తూపంలోని జాతి శిలల్లోనూ ఈ జాతిని పోలిన చెక్కడాలు కనిపిస్తాయి. 13వ శతాబ్దానికి ముందే తొలి శాతవాహనుల కాలం నుండే ఒంగోలు పశువులు ఉన్నాయని చెబుతుంటారు. ఒంగోలు జాతి పశువుల స్వస్థలం ఒకప్పటి నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, పల్నాడు తాలూకాలు. వినుకొండ సమీపంలోని గుండ్లకమ్మ, పాలేరు నదుల మధ్య ప్రాంత గ్రామాల్లో ఈ జాతి అధికంగా ఉండేది. ఈ జాతి గౌరవార్థం 1993లో కేంద్ర ప్రభుత్వం తపాలా కవరు విడుదల చేసింది. మన ఒంగోలు గిత్త గర్వంగా నిలబడి తెలుగు జాతి శక్తిని ప్రపంచానికి చాటి చెబుతుంది. హాలాండ్ దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పోతురాముడు అనే పేరుతో మన గిత్త విగ్రహం ఏర్పాటు చేశారంటేనే మన ఒంగోలు గిత్త గొప్పతనం తెలుస్తుంది. ఒంగోలు జాతి గౌరవార్థం బ్రెజిల్లో ఏపీసీజెడ్ వారు స్టేడియం నిర్మించారు. మనం మరిచిన రచ్చగెలుస్తున్న ఒంగోలు గిత్త శివుని వాహనమైన నందిని పోలి ఉంటాయి. ఇవి ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడగలవు. శారీరక దారుఢ్యం, సామర్థ్యాలలో దీనికి మించిన జాతి లేదు. పట్టుదలకు పెట్టింది పేరు. అందచందాల్లో దీనికిదే సాటి. ఆప్యాయత, అనురాగాలు పంచటంలో దానికదే మేటి. ఉల్లాస ఉత్సాహాలు దీని సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రైతులకు ఇది ఆత్మబంధువు. ఒంగోలు గిత్త పేరు వినగానే మన కళ్ల ముందు ఎత్తైన మూపురంతో, పెద్ద గంగడోలుతో, సౌందర్యం, రాజటీవీ ముప్పిరికొన్న ఒక నిండైన విగ్రహం కనబడుతుంది. ఒంగోలు గిత్తలు శతాబ్దాల పాటు ముఖ్యమైన పశుజాతి. ఈ జాతి విశిష్ట లక్షణాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో ఒంగోలు జాతికి ప్రత్యేకమైన ఆదరణ ఏర్పడింది. 19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ పాలకులు, విదేశీ వ్యాపారులు భారతదేశంలోని పశువుల చారల్ని, సంతతుల్ని అధ్యయనం చేశారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని ఒంగోలు గిత్తలు ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలు కలిగున్నాయని గుర్తించారు. బ్రిటిష్ వాణిజ్య సంస్థలు 1860 నుంచి 1900వ సంవత్సరం మధ్యకాలంలో భారతదేశంలోని పశువులను అనేక దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాయి. ఒంగోలు గిత్తల బలమైన దేహదారుఢ్యం, వేగంగా ఎదిగే తీరు, శ్రమశక్తి, మాంసం నాణ్యత మొదలైన విశేష గుణాల వల్ల ఈ జాతి బ్రెజిల్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతయ్యింది. ముఖ్యంగా 1875 నుంచి 1900వ సంవత్సరం మధ్యకాలంలో బ్రెజిల్కి తొలిసారిగా ఒంగోలు గిత్తలు ఎగుమతయ్యాయి. మొదట ఈ పశువులను బ్రిటన్, పోర్చుగీస్ వ్యాపారులు కొనుగోలు చేసి దక్షిణ అమెరికా దేశాలకు నౌక ద్వారా రవాణా చేశారు.
ఇప్పుడు బ్రెజిల్లో ఒంగోలు అనే పేరు కన్నా ఈ జాతిని నెలోర్ లేదా నెల్లూరు క్యాటిల్ అనే పేరుతో పిలుస్తున్నారు. బ్రెజిల్ ఈ పశువులను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచానికి నూతన శ్రేణి మాంస ఉత్పత్తి పశువులను అందిస్తుంది. చిత్రమేమిటంటే బ్రెజిల్ ఈ జాతిని అభివృద్ధి చేసి ఇప్పుడు భారతదేశానికి తిరిగి ఎగుమతి చేస్తుంది. 2000వ సంవత్సరంలో నేషనల్ బయోడైవర్సిటీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ గిత్తెల వీర్యం బయటి దేశాల వారు తీసుకెళ్లడంపై నిఘా పెరిగింది. గతంలో స్థానిక రైతులు ఒంగోలు గిత్తల్ని 3-4 లక్షలకే విదేశీయులకు అమ్ముకునేవారు. ఈ గిత్తెల్ని దిగుమతి చేసుకున్న బ్రెజిల్ వాటి నుంచి నాణ్యమైన ఒంగోలు దూడలను ఉత్పత్తి చేసి విదేశాలకు విక్రయించేది. ఈ వ్యాపారం ఆ దేశానికి కామధేనుగా అయ్యింది. ప్రతి ఏటా 5,000 యూనిట్ల ఒంగోలు గిత్తెల పిండాలను ఎగుమతి చేయాల్సిందిగా బ్రెజిలియన్లు కోరుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒంగోలు గిత్తెల వీర్యం ఒక్కో యూనిట్ ధర $5,000 ఉంటుంది. నేటి ప్రపంచ మార్కెట్లో $5,000లకు అమ్ముకుంటున్నారు. ఒంగోలు గిత్తెల మాంసాన్ని ఎగుమతి చేసే దేశాల్లో బ్రెజిల్ ముందు వరుసలో ఉందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు మాజీ చైర్మన్ హంపయ్య గతంలోనే చెప్పారు. బ్రెజిల్లో 15 కోట్లకు పైగా ఒంగోలు రకం ఆవులు, గిత్తలున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 1000కి మించి నాణ్యమైన ఒంగోలు గిత్తలు లేవని కూడా హంపయ్య 2015-16వ ప్రాంతంలో చెప్పారు. ఒంగోలు గిత్తల నుంచి ఉత్పత్తి చేసిన గిత్తలకు గతంలో బ్రెజిల్లో ఎక్కడైనా 6 నుంచి 11 కోట్ల రూపాయల మేరకు ధరుంటే ఇప్పుడది 35 నుంచి 41 కోట్ల రూపాయల మధ్య ఉంది. సరిగ్గా అదే సమయంలో ఒంగోలు జాతి గిత్తలకు పురిటిగడ్డైన ఆంధ్రప్రదేశ్లో శంకర జాతి పశువులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఒంగోలు గిత్తలను సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు లోక్సభలో చెప్పారు. ఒంగోలు గిత్త బ్రీడ్ను బ్రెజిల్కు ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మన దేశంలో వీటి సంఖ్య పెంచేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య బోర్డు పరిశోధనల ప్రకారం బ్రెజిలియన్స్ కోసం పనిచేసే గుజరాత్ హైటెక్ దళారీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చట్టవిరుద్ధంగా ఒంగోలు జాతి ఆవులు, గిత్తలు అమాయక రైతుల నుంచి కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ అనుమతి లేకుండా భావనగర్ పంపుతున్నారు. పశువుల కొనుగోలుకు, వీర్య సేకరణ ద్వారా పిండాల తయారీకి బ్రెజిల్ పశువుల పెంపకందారులు నిధులు సమకూర్చుతున్నారు. ఇందుకోసం భావనగర్లో ఓ అనధికార ప్రయోగశాల నడుస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడి నుంచే అక్రమంగా బ్రెజిల్కి ఒంగోలు జాతి గిత్తల పిండాలు రవాణా అవుతున్నాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గోవధ నిషేధ చట్టం ఉంది. అక్రమ బ్రీడింగ్పై నిషేధం ఉంది. ఆచరణలో పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా విదేశాలకు మన ఒంగోలు జాతి అండపిండాలు తరలిపోతున్నాయి. దీన్ని తక్షణమే అరికట్టకపోతే మనకు ఒంగోలు గిత్త కనిపించకపోవచ్చు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా భారతదేశ పాలకులు అసలు ఒంగోలు జాతి ఆవులు, గిత్తల గురించి నిజం చెప్పటం లేదు. ప్రభుత్వాలు, రైతులు కలిసి పనిచేస్తే ఒంగోలు గిత్తల గొప్పతనాన్ని తిరిగి నిలిపేందుకు అవకాశం ఉంటుంది. ఒంగోలు జాతికి మనం రుణపడి ఉన్నాం, కానీ ఆ జాతి మనకు రుణపడి లేదు. మనమే కళ్లు తెరిచి ఆ జాతిని సంరక్షించుకోవాల్సిందే.